और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं। गुड इवनिंग। For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. नमस्कार। भारत और पाकिस्तान के डीजीएमओस के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था, पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस ఇంకా కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఎల్ఓసి వెంట పాక్ కాల్పులు జరిపిందని, కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదని మండిపడ్డారు. ఇక పాక్ కు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశము అలాగే పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య ఈ సాయంత్రం ఒక అవగాహన కుదిరింది. కొన్ని గంటల్లోనే ఈ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘిస్తుంది. భారత సైన్యము ఈ సరిహద్దు చొరబాటును ప్రతీకారంగా కూడా ఖచ్చితంగా తీర్చుకోబోతుంది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. షెల్లింగ్ అంటే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని వయోలేట్ చేస్తూ కూడా షెల్లింగ్ కి పాల్పడుతుంది అంటూ కూడా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. దీంతో పాటు ఈ షెల్లింగ్ ఏదైతే సీజ్ ఫైర్ ని ఉల్లంఘించిందో ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీన్ని ఖండిస్తుంది అంటూ కూడా ఆయన తెలిపారు. పాకిస్తాన్ పరిస్థితిని సరిగా అర్థం చేసుకొని ఇమీడియట్ గా ఈ షెల్లింగ్ కాల్పుల విరమణని వెనక్కి తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్రిక్తల నడుమ డీజీఎంఓలో ఒక అవగాహన కుదిరి అంతా సీజ్ ఫైర్ కు ఓకే అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ బార్డర్లలో కాల్పులకు పాల్పడము ఇది ఎంత మాటకు సమంజసం కాదు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి పూర్తిగా పాకిస్తాన్ బాధ్యత వహించాల్సిందే అని ఆయన కరాఖండిగా చెప్పారు. Pakistan has violated the ceasefire and Indian force are retaliating అంటూ కూడా ఆయన కీలకంగా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎప్పుడైతే వైలేట్ చేసిందో ఇండియన్ ఫోర్స్ కూడా తిప్పి కొడతారు అని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఆర్మీ హ్యాస్ బీన్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ టు రిటాలియేట్ అంటే ప్రతిదాడి చేసేటందుకు ఆర్మీకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ ప్రకటన చేశారు. సో మరోసారి అంటే ఇప్పుడే అందరు కూడా అనుకుంటున్నారు, కానీ ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మొత్తం దేశమంతా కూడా
ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రతిపక్ష పార్టీలతో పాటు అలాగే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఖచ్చితంగా టెర్రరిస్టులను అంతం చేయాలి, తీవ్రవాదాన్ని అంతం చేయాలంటూ ఆయన కూడా భారతదేశ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. యావత్ దేశం ప్రజలందరూ కూడా ప్రభుత్వంతో నిలిచారు సంఘీభావంగా. ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకున్నా ఏమి ఇబ్బంది లేదు, మేమందరం అండగా ఉన్నామని ఇటు ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం కూడా పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశం బెఫిటింగ్ రిప్లై ఇస్తుంది పాకిస్తాన్ కి అని అందరూ ఆశించారు. కానీ భారతదేశం యథావిధిగా భారతదేశానికి ఉన్న సంస్కార రీత్యా సమయం పాటిస్తూ ఆ పాకిస్తాన్ చేస్తున్న దాడులు, ఆ మిసైల్ దాడులను అలాగే డ్రోన్ దాడులను తిప్పికొట్టింది తప్ప ఎక్కడ ఒక్క పాకిస్తాన్ సివిలియన్ పైన కానీ ఏ ఒక్కరి పైన ఎలాంటి దాడి చేయలేదు. కానీ కాశ్మీర్ లో మనందరం కూడా చూసాము, దాదాపు 16 మంది బార్డర్ లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అమాయక ప్రజలు చనిపోయారు. సో భారతదేశం కూడా టెర్రర్ క్యాంప్ల పైనే ప్రధానంగా ఫోకస్ చేసుకొని 9 ప్లేసెస్ లో కూడా అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అది సరైన పద్ధతి కాదని కూడా మిస్త్రీ మండిపడ్డారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము, ఇక సైన్యమే చూసుకుంటుంది ఆయన కరాఖండిగా తెలిపారు. సో అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఆకస్మికంగా ఒక్కసారి బార్డర్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడము పాకిస్తాన్. దీంతో కేంద్ర హోం కార్యదర్శి అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్లు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హోం కార్యదర్శితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని హోం కార్యదర్శి అలాగే డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అన్ని రాష్ట్రాలను కూడా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా పరిస్థితిని ఆపద వస్తే వారి పౌర రక్షణ అంటే సివిలియన్స్ ని కాపాడుకునేందుకు రక్షణ సిబ్బందిని పూర్తిగా సిద్ధంగా ఉంచాలని కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో విచిత్రంగా మనం ఇందాక కూడా చర్చించుకున్నాము, అసలు ఎవరైనా ప్రతి దేశానికి ఒక కట్టుబాట్లు అనేటివి ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా చూస్తుంటే యూజువల్ గా ఒక సొసైటీలో ఒక కాలనీలో ఒక ఫ్యామిలీ నివసిస్తున్నా, ఒక మనిషి నివసిస్తున్నా కూడా అతడు ఏం చేస్తున్నాడు, అతని వ్యక్తిగత బిహేవియర్ ఏంటి, అతను 10 మందితోని ఎలా ఉంటాడు, సొసైటీతో ఎలా ఉంటాడు, బాధ్యత గల పౌరుడా కాదా అని కూడా అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యకరంగా యావత్ ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులని ఎంకరేజ్ చేసే దేశము, అలాగే టెర్రరిస్టుల క్యాంపులతో పాటు టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చే దేశంగా కూడా పేరుపడ్డ పాకిస్తాన్ ఈ రోజు DGMOలో అందరూ ఒప్పందం కుదుర్చుకొని కాల్పుల విరమణ చేద్దాము, సీజ్ ఫైర్ అనే ఒప్పందం వచ్చి కేవలం 5 గంటలకు ప్రకటన వస్తే 9 గంటలకి మళ్ళీ యథావిధిగా బార్డర్లలో కాల్పులు రావడము, అలాగే కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి, ఎక్స్ప్లోజివ్స్ జరిగాయి అని కూడా ప్రచారంలో ఉంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో ఎంత మేరకు అసలు పాకిస్తాన్ కి ఒక నీతి జాతి అనేది ఉందా అంటూ కూడా సగటున యావరేజ్ గా అందరూ నెటిజన్లు, భారతదేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలుబుస్తూ అందరూ ఎక్స్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అసలు బేసిక్ ఎటికెట్స్ అనేటివి కూడా పాకిస్తాన్ కి లేవా, ఇంత వక్ర బుద్ధి ఉంటుందా పాకిస్తాన్ కి, అసలు భారతదేశం అంటే ఎందుకంత కసి, భారతదేశ పౌరులంటే ఎందుకంత కసి, అసలు జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతమే భారతదేశానికి చెందింది. అది కాకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది కూడా భారత భూభాగంలో అక్రమంగా చొరబడి కాశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్తాన్ తను ఆక్యుపై చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా ఇప్పుడు సరికొత్తగా కాశ్మీర్ లో ఎన్నో దశాబ్దాలుగా కూడా ఎన్నో డికెడ్స్ నుంచి కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అక్కడ వ్యాలీలో అశాంతిని క్రియేట్ చేస్తూ వస్తుంది. సో ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ బుద్ధి మారుతుందా, ప్రపంచం అంతా కూడా మోడర్న్ ప్రపంచం హై టెక్నాలజీతోని అలాగే దేశ ప్రజల్లోకి అలాగే దాంతో పాటు ఇండివిజువల్ ఫ్యామిలీస్ లో తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి అత్యాధునిక సాంకేతికత విద్యను అందరికీ ఇప్పిస్తుంటే పాకిస్తాన్ మాత్రము టెర్రరిస్ట్ క్యాంప్లను ఏర్పాటు చేస్తూ దానికి ISI ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే ఆర్మీ
ఎలా అమ్యునేషన్స్ ఎలా పట్టుకోవాలి, కాల్పులు ఎలా జరపాలంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. ఈ ఆధునిక ప్రపంచంలో మోడర్న్ వరల్డ్ లో పాకిస్తాన్ ఇంకా మత ఛాందసవాదంతో మతాన్ని నెత్తికెక్కించుకొని ఉండడము ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రము విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇచ్చిన ప్రకటనతో మాత్రము సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము, ఇంకా సైన్యమే చూసుకుంటుంది అన్న చందన ఆయన మాట్లాడడం కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఆ వక్ర బుద్ధికి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పే అవకాశం ఉందని చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సందీప్, శ్రీచరణ్, అయితే ముఖ్యంగా సరిహద్దు వెంబడి పరిస్థితి ఎలా ఉంది? అంటే ముఖ్యంగా అక్కడ ఏమైనా ఆస్తి కానీ లేకపోతే ప్రాణ నష్టం జరిగిందా? ప్రస్తుతానికైతే ఇక అక్కడ బార్డర్ లో ప్రస్తుతానికి షెల్లింగ్ అనేది ఆగిపోయిందని కూడా చెబుతున్నారు. దీంతో పాటు అంటే ఇప్పుడు ఎప్పుడైతే విదేశాంగ కార్యదర్శి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పడమో, సో ఒక రకంగా ఇది ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా అధికారులతో పాటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చూసుంటాడు. కానీ ఆ బార్డర్ లో సరిహద్దుల్లో కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ ఎస్ఐ వీర మరణం పొందారు. మనం ఇందాక కూడా చర్చించుకున్నాము. సబ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ఇంతియాజ్ ఆర్ఎస్పుర సెక్టార్ లో ఒక బిఎస్ఎఫ్ సరిహద్దు అవుట్ పోస్ట్ కు నేతృత్వం వహిస్తున్నారు. ఆ సమయంలో సరిహద్దు ఆవలి నుండి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆయన ధైర్యంగా ప్రతిఘటించారు. విధి నిర్వహణలో భాగంగా శత్రువులతో పోరాడుతూ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి మహమ్మద్ ఇంతియాజ్ అమరుడయ్యారని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సానుభూతి తెలియజేసింది. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మనం కూడా ఒక్కసారి ఆయన సేవల్ని మనం స్మరించుకోవాలి. ఎంతైనా బార్డర్ లో తన ప్రాణాన్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలేసి దేశ రక్షణ కోసము, దేశ పౌరుల సురక్షణ కోసము ఆయన తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసినందుకు మన జీ న్యూస్ నుంచి కూడా ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ కి మనం సెల్యూట్ చేయాల్సిందే. సందీప్, థ్యాంక్ యూ. శ్రీచరణ్. Arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you.